ఒక లెవెల్ దాటినటువంటి మహానుభావుల్ని స్టేట్స్ని వాడిని గురించి చెప్పుకుంటూ ఉంటే ఇట్లాంటి వాడు అలా ఉంటే బాగుంటుంది, వాటిని స్మరిస్తే బాగుంటుంది అని అనుకుంటే మైండ్ తన థాట్స్, తన పర్సనాలిటీ కాన్షియస్నెస్ బ్రేక్ అయ్యి వాడి ప్రెజెన్స్ లో ఉంటుంది. వాడు గొప్పవాడంటే ఎట్టయ్యాడు, మిగతా వాడు మాత్రం అవ్వలేదా, ఏంటంటే అది ఇది అంటున్నప్పుడు కూడా వీడి పర్సనాలిటీ బ్రేక్ అయ్యి వాడి ప్రెజెన్స్ ఉంటుంది. తేడా ఉండదు. సరే ఆ తేడా ఉండదు అనేది వాళ్ళే తెలుస్తుంది కానీ వీళ్ళే తెలియదు. అందుకని వీళ్ళు ఆ డాక్టర్లు వీళ్ళు కొట్టుకున్నారు. ఒకడు త్వరగా ఒకడు సైకోటిస్ట్ లాగా. సరే రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి ఏ స్వామి ఇది మరి దీని సంగతి ఏమిటి అన్నారు. అంటే డాక్టర్ సంగతి లెక్క ఎలా అని అడిగారు. నాతో పాటు మీరు కూర్చొని మీకు వస్తున్నాడు. కూర్చుంటే ఇలా కలుగుతుంటే తన బాడీలో తను ఉన్నట్లు కాకుండా ఇన్ని బాడీస్ తనలో ఉన్నట్లుగా వీళ్ళ ఫార్మ్ వచ్చేస్తున్నాను. అంటే కాన్షియస్నెస్ లో బాడీస్ ఉన్నట్టు తెలిసింది. బాడీస్ లో కాన్షియస్నెస్ ఉన్నాయని ప్రిజనర్స్ గా తెలుసుకుంటూ ఉంటాం. మామూలుగా హ్యూమన్ బీయింగ్ యొక్క మెంటల్ లెవెల్ ఎట్లా ఉంటుంది, బాడీలో మనం ఉన్నాం అంటే మ్యాన్ లీవ్ యాజ్ ప్రిజనర్. కానీ అది బ్రేక్ అయ్యి అందులో ప్యాసేజ్లోంచి కాన్షియస్నెస్ యువతలకు వచ్చేటప్పటికి వాళ్ళకి ఇద్దరు ముగ్గురు డాక్టర్స్కి కూడాను కాన్షియస్నెస్ లో బాడీస్ ఫ్లోట్ అవుతున్నాయి. రివర్లో పడేసిన బాటిల్స్ అండి. కాబట్టి బాటిల్స్ లోకి రివర్ ఎక్కినట్టుగా మనలో కాన్షియస్నెస్ ఉంది కానీ కాన్షియస్నెస్ ఇస్ నాట్ స్మోటర్ ఇన్ అవర్. అది తెలిసింది. గిరిగిరా తిరిగిపోయింది, ఇలాగే తిరిగి వణికిపోయింది. తెలుగు వచ్చాక మరి మీకు కూడా హిస్టీరియా అడిగారు. నాకైతే హిస్టీరియా కావచ్చు, యూ ఆర్ డాక్టర్. అది వేరు, ఇది వేరు. కనుక వాడెవరో పెద్దవాడు పెనిటెన్స్ లో ఉన్నాడంటే వాడికి సల్ఫర్ ఇవ్వడు. అది కూడా మనల్ని పనిచేస్తుంది. వారు వారం రోజులు అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు సార్ అంటే తినకుండా ఉందాం, నీళ్లు తాగకుండా ఉందాం అని దానివల్ల అడ్వర్టైజ్మెంట్ వాల్యూ 10 మంది మన దగ్గర రావాలి. ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే వాడికి సల్ఫరే కాదు లేటెస్ట్ కూడా వేయాలి. కానీ ఆయన ఈ ప్రపంచంలో లేడు, అంతలో ఉన్నటువంటి అంతర్యామిలో ఉన్నాడు. Therefore, water, the need of water or need never approach him. అది తెలుసుకోవాలి. మందిస్తే తింటాడు, మనుషులు పెట్టా తింటాడు, అంతేకాదు చెడు కొమ్మలు పెట్టే తింటాడు. అది తేడా లేదు. మట్టి పెట్టినా తింటాడు, ఎటు చేతులు పెడితే. అది ఎంత పనిచేస్తుందో మనం వేస్తే సల్ఫర్ కూడా అంతే పనిచేస్తున్నాడు. అది ఆ ప్రపంచం వేరే, ఒకటి వేరే తీసి మనం మాట్లాడాలి. ఆ డైవర్షన్ ఒక్కటి వేరు. ఇప్పుడు వీడు కింద పడుకుంటాడు, రెండు కూడా ఎక్కడ పడుతుంది, భోజనం చేయను, ఆకలి వేస్తుంది. అంటే ఎన్ని గంటలు ఆకలి వేస్తే అంత పాపాలు పరిశ్రమైపోతాయంటాడు. సల్ఫర్ మేనేజ్. ఈ లక్షణం పలసటిల్లాలో కూడా బాగా ఎక్కువ ఓన్లీ కీనోట్స్ లో పలసటిల్లాలి. అంటే ఏంటి, చిన్నది కాంప్లెక్స్ అంటారు. ఎప్పుడు అంటూ ఉంటారు. అదిగో భావం గదిలో మీకు బెడ్రూమ్ లో మీకు అరేంజ్ చేసాం. అదిగో మంచం, అదిగో బెడ్ అనేది నేను పడుకోండి. పలుకుతే వాళ్ళు పడుకోరు ఎక్కడైనా అరేంజ్ చేసి. ఎందుకంటే అసలే ఏదో మహాపాపం చేసి ఈ జన్మేశాను, ఇంకా ఇవన్నీ కూడా పాపిష్టి బతుకు అంటూ ఉంటారు. మాటకి బతుకులో ఈ పాపిష్టి జీవితం అంటూ ఉంటారు. దే ఆర్ షూర్ దట్ దే ఆర్ అన్ఫార్చునబుల్ సిన్నర్స్ అండ్ గాడ్ హ్యాస్ నో కెపాసిటీ టు ఎక్స్క్యూజ్ దెమ్. భగవంతుడు కాదు, వాడి గ్రాండ్ ఫాదర్ అయినా సరే మన పాఠం చేయలేదని ఈ సల్ఫర్కి అది ఉంటుంది కొత్తలకి. అంటే మనం మహాపాపులం అది సరే అనుకోండి. అది పోవాలంటే ఇలాంటి కొన్ని మేనియర్స్ ఉంటాయి. మరి పొద్దున స్నానం చేయకుండా తినగా మహాపాపులు అంటున్నావు కదా అని గుర్తు చేశారనుకోండి, లింక్ రాంగ్ సైడ్ లింకప్ చేశారనుకోండి. నాకు ఒక మహాపాపి ఇంత మహాప్రపంచంలో స్నానం చేస్తే లోకానికి ఎంత, చేయకపోతే ఎంత అంటాడు. వాడు లాజిక్ పడుతుంది. సల్ఫర్ లాజిక్, టిపికల్ సల్ఫర్ లాజిక్. అంటే ఈజ్ ఆల్వేస్ సెల్ఫిష్ ఫ్రమ్ హిజ్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. కన్వీనియన్స్ ఓడు కదలకుండా ఉంటే
స్వార్థం కలిగి చెల్లితే ఈ రెండు సల్ఫర్ వాడికి వీటి కోసం లాజిక్ ఎలా అయినా అల్లుతాడు. మీన్ అండ్ సెల్ఫిష్ వాడి సైకాలజీలో ఈజ్ ఆల్వేస్ ద మైజర్, ఈజ్ ఆల్వేస్ మీన్ అండ్ ఆల్వేస్ సెల్ఫిష్. వాడి లాజిక్ వీటిని కవర్ చేసుకుంటూ ఉంటుంది. మహాపాపులన్నా కూడా కొని వాడు తింటే నువ్వు తింటే రిక్షావాడికి ఆ రూపాయి ఇచ్చే కూడా చిల్లర తీసుకోకపోతే ఏమైనా అడిగితే రావడం లేదు. ఇలా కనుక పిక్యూలియర్ యూస్ అది చదువుతారు పుస్తకం. సస్పిషస్ నేచర్, ప్రతి మనిషిని గురించి అనుమానం, సందేహం. ఇది చాలా తెలుస్తుంది. కానీ సల్ఫర్లో స్కిన్ డిసీజ్ సప్రెస్ అయిన తర్వాత ఇది వస్తుంది, చాలా డేంజర్. చర్మవ్యాధి అణగిపోయిన తర్వాత నుండి అది వరకు లేనటువంటి ఒకనొక మనుషుల్ని పరిస్థితుల్ని సందేహించేటువంటి లక్షణం. కాళ్ళ మీద ఎగ్జిమా వచ్చినటువంటి వాడికి 5-6 ఏళ్ళ నుంచి తగ్గకపోతే చాలా ఆబ్స్టినేట్ గా ఉంటుంది. వెరీ స్ట్రాంగ్ ఆయింట్మెంట్ ఏదో పెట్టి తగ్గిన తర్వాత అదివరకు వాడి నేచర్లో ఎన్నడూ లేదు, వైఫ్ని సస్పెక్ట్ చేయడం మొదలెట్టారు. దట్ ఈస్ సల్ఫర్. వాడికి మళ్ళీ సల్ఫర్ వేస్తే ఆ స్కిన్ మీద ఆ సప్రెస్ అయిపోయినటువంటి ఎగ్జిమా బయటికి రావటం, వీడి మైండ్లో ఉన్నటువంటి డిస్టార్షన్ పోవటం, ఈ రెండు జరిగితేనే వాడి హెల్త్ బాగుంటుంది. లేకపోతే 5-6 సంవత్సరాల్లో వాడికి లంగ్ టీబీ కానీ, స్టమక్ అల్సరేషన్ కానీ, క్యాన్సర్ కానీ, ఈ మూడింట్లో ఏదో ఒక వ్యాధిలోకి వచ్చి చనిపోతారు. ఇంకా కొన్ని కేసుల్లో టీబీ బదులు లంగ్ కంజెస్షన్ ఆఫ్ ఏ క్రానిక్ నేచర్ అంటే ఆస్తమా అంటాం, అది వస్తుంది. పిల్లి కూతలు, ఊపిరాడకుండా ఉంటాం, ఉపశమనం వ్యాధి వస్తుంది. మళ్ళీ వాడికి ఆ ఉపశమనం వ్యాధి తగ్గడానికి ఏమాత్రం అవకాశం లేదు, ఆ స్కిన్ డిసీజ్ బయటకు వస్తే తప్ప. వాడికి సరైనటువంటి డ్రగ్ సెలెక్ట్ చేసి వేస్తే, ముఖ్యంగా సల్ఫర్, వాడికి సల్ఫర్ వేస్తే వాడికి ఆస్తమా క్రమంగా తగ్గుతూ 2-3 నెలలు అయ్యేటప్పటికి బాగా రిలీఫ్ కనిపించి కాలు మీద త్వరగా మొదలుపెట్టి మళ్ళీ ఒరిజినల్ ఇంటెన్సిటీకి, వైలెన్స్కి ఆ కాల వచ్చేస్తుంది. ఆ వచ్చిన చోట ఒంటి మీద దొరుకు ఎక్కడ స్కిన్ డిసీజ్ ఉంటే అక్కడైనా వస్తుంది, ఇంకా ఒక 2 చోట్ల కూడా వస్తుంది. అప్పుడు వాడి ఆరోగ్యం ప్రస్తుతానికి సేఫ్. అంటే వీడికి ఊపిరితిత్తుల జబ్బు కానీ, ఇట్లాంటి వాటిలో ఏదో అల్సర్ కానీ, క్యాన్సర్ కానీ వచ్చి అకాలంగా చావడం అనేది మాత్రం షూర్. అది బయటకు అది వేరే చెప్పుకుందాం, మనం సెకండ్ హాఫ్ ఆఫ్ ది క్లాస్లో చెప్పుకుంటాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఎంతవరకే, స్కిన్ సింటమ్స్ సప్రెస్ అయిపోయిన తర్వాత, చర్మవ్యాధి అణగి లోపలికి పోయి నయమైంది అనుకున్న తర్వాత మనిషిలో నిత్య సంకితుడు అయినటువంటి లక్షణం, సందేహాలు, అనుమానం, మనుషుల మీద శంక అనేది వస్తుంది. తనతో చాలా మంచిగా ఉంటే ఎవడన్నా వీడికి నాతో ఏదో పని ఉంది అని అనిపిస్తుంది. తనకి ఎవడన్నా సహాయం చేస్తే వీడికి ఏదో మోటివ్ ఉన్నది అని అనిపిస్తుంది. కారు అయిపోతే రోడ్డు మీద వచ్చి నెట్టారనుకోండి ఇద్దరు, వీళ్ళిద్దరూ ఎక్కడో మన ఎదుగుంటారు, నెక్స్ట్ ఎక్కడో మన దగ్గర హోంపతి ముందు కూర్చుకుందాం అనుకుంటున్నారు. అంటే వెరీ క్రిమినల్ టైప్ ఆఫ్ డౌటింగ్ నేచర్ వస్తుంది మనిషిలో. అది వరకు క్రిమినల్ నేచర్ లేకుండా క్రిమినల్ నేచర్ క్రీపింగ్ అవుతుంది. ఈ స్కిన్ డిసీజ్ సప్రెస్ అయ్యి వచ్చినటువంటి సస్పిషన్కి ఇది ముఖ్యంగా సల్ఫర్కి చాలా ఎక్కువ ఉంటుంది. ఈ విషయంలో సల్ఫర్తో పాటు మీరు గుర్తుంచుకోవాల్సినవి అనకార్డియం గుర్తుంచుకోవాలి. అనకార్డియంలో కూడా క్రిమినల్ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. అదర్స్ గురించి, ఇతరులను గురించి క్రిమినల్ టైప్ ఆఫ్ థింకింగ్ అంటే చాలా అక్రమము, దుర్జనత్వము అయిన విధంగా ఆలోచిస్తారు. క్రికెట్ నేచర్ ఉంటుంది.
ఓన్లీ ప్లస్ అనకార్యంలో వైలెన్స్ కూడా ఉంటుంది మనిషిలో. అంటే బ్రూట్ నేచర్ కూడా ఉంటుంది. అంటే కొంచెం ఒక డిగ్రీ దాటి వాడు హై వేసినా కోపం వచ్చినా హీ కెన్ ఫిజికలీ హర్ట్ పర్సన్ అనకార్యం. ముఖ్యంగా ఈ అనకార్యం టైప్ ఆఫ్ వైలెన్స్ తో పాటు స్కిల్ సింటమ్స్ సప్రెస్ అయితే వచ్చిన డౌట్ సస్పెషన్ ఉన్నటువంటి వాళ్ళు క్రమంగా బోన్ ట్రబుల్ మెంటల్ ట్రబుల్స్ వాటిలోకి దారితీస్తుంది. అనగా ఈ మెంటల్ సింటమ్స్ తగ్గిపోతున్న కొద్దీ వాడికి ఒక మెంటల్ సింటమ్ మిగిలిపోతుంది, అదే ఇన్సెనిటీ. అంటే అంతకు ముందున్న మెంటల్ సింటమ్స్ లోనే అంటే అబ్నార్మాలిటీస్ ఆఫ్ బిహేవియర్ కదా మెంటల్ సింటమ్స్. అంటే మనం డ్రగ్ సెలెక్ట్ చేయడానికి అవే కదా పుస్తకం చూస్తున్నాం, వాటిలో అన్ని డిసప్పియర్ అయిపోయి ఒకటి మిగిలి అది చెడ్డది అయిపోతుంది, అదే ఇన్సెనిటీ. అందుకని అందరూ ఇన్సెంట్ పీపుల్ ఒకటి వరంలో ఉండరు. ఎందుకంటే ఏదో ఒక సింగిల్ సింటమ్ మ్యాగ్నిఫై అయిపోతుంది. ఇది వెనకార్యం వాళ్ళు ఇచ్చేది క్రిమినల్ టైప్ ఆఫ్ థింకింగ్ అన్నమాట. వెనకార్యం సల్ఫర్ నెగటివ్. లెకసిస్ వాళ్ళకి కూడా ఇట్లాగా స్కిల్ సింటమ్స్ సప్రెస్ అయితే సామాన్యంగా లెకసిస్ వారికి తదితో ఉన్నటువంటి పొక్కులు, కురుపులు లేదా అల్సర్స్ విత్ ఊజింగ్ ఉంటాయి. బ్లాకిష్ ఆర్ బ్లూయిష్ పర్పుల్ అవి సప్రెస్ అయిపోతే వాళ్ళకి కూడా ఈ మెంటల్ సింటమ్స్ వస్తాయి. ప్లస్ లోక్వాసిటీ, ఊరికే వాగుడు, ఎదుటోళ్ళు వినకపోయినా ఏదో వాగేస్తూ ఉంటారు, కంటిన్యూస్ గా స్పీడ్ గా కొడుతూ ఉంటారు. వాళ్ళకి నర్వస్ ట్రబుల్స్, మస్కులర్ ట్రబుల్స్ అసలు ఆగేస్తాయి. నర్వస్ ట్రబుల్స్ వస్తే దుర్భరం లేనటువంటి నరాల జబ్బులు, పక్షవాతం కానీ లేకపోతే మూర్ఛ వ్యాధి కానీ, ఎపిలెప్టిక్ లేకపోతే లాగేసేస్తూ ఉంటాం కానీ ఇట్లాంటి నర్వస్ ట్రబుల్స్. మస్కులర్ ట్రబుల్స్ అంటే క్రమంగా మజిల్స్ లో చేంజ్ రావటం, అల్టిమేట్స్ ఏమవుతాయి కార్బన్కిలు, గ్యాంగ్రీను ఇట్లాంటివి. ఇలా స్కిన్ సింటమ్స్ సప్రెస్ అయ్యేవాళ్ళు ఒక్కొక్క డ్రగ్ కింద ఉన్నవాడికి ఒక్కొక్క రకమైన ఫ్యూచర్లో వెళ్తుంది ట్రీట్మెంట్ జరగకపోతే. సల్ఫర్ నుంచి సప్రెస్ అయినటువంటి వాళ్ళు ముఖ్యంగా క్యాన్సర్, టీబీ ఈ రెండింటికి సంబంధించినటువంటి ఫ్యూచర్ ఉంటుంది. కనుక ఇక్కడ సల్ఫర్తో ట్రీట్మెంట్ జరిగితే వీళ్ళు హ్యావ్ నైదర్ క్యాన్సర్ నాట్ టీబీ, కానీ స్కిన్ సింటమ్స్ వచ్చేస్తాయి. మీరు తర్వాత ట్రీట్మెంట్ పర్సూ చేసి అది క్యూరబుల్ కనుక అయితే లోపల కంప్లీట్ గా డిసీజ్ క్యూర్ అయితేనే స్కిన్ సింటమ్ డిసపియర్ అయిపోతుంది, లేకపోతే లైఫ్ లాంగ్ గా స్కిన్ అలాగే ఉండిపోతుంది. కానీ సంతోషించవలసిన విషయం తప్ప దుఃఖించవలసిన విషయం కాదు. మనం స్కిన్ డిసీజెస్ గురించి వేరే చాప్టర్ చెప్పుకుంటాం, అందులో ఒక పాయింట్ ఇప్పుడు చెప్తాం. లైఫ్ లాంగ్ గా స్కిన్ డిసీజ్ అలా ఉండిపోయిందిట ఒక క్రానిక్ పేషెంట్కి. సోసులు తిరుగుతున్నాడు, మిగతా డబ్బులు పెద్దగా ఏమీ లేవుట అని అంటే అర్థం వాడు క్యాన్సర్లోకి కానీ, టీబీలోకి కానీ, గ్యాంగ్రీన్కి కానీ, కార్బన్కిల్కి కానీ, మల్టిపుల్ యాసిస్టిక్ కానీ, లెప్రసీకి కానీ వీటిలోకి వెళ్ళడు, ఇంకా పర్వాలేదు. కానీ క్యూర్ కాలేదని అర్థం. స్కిన్ మీద ట్రబుల్ ఉన్నంతసేపు కూడా మందు వేస్తే స్కిన్ సింటమ్స్ మళ్ళీ రీఅపియర్ అవటం అనేది చాలా మంచిది, క్యూర్ స్టార్ట్ అయిందని అర్థం. కానీ స్కిన్ డిసీజ్ ఉన్నంతకాలం కూడా లోపలికి ప్యూరిఫై అవుతుంది అని అనుకోకూడదు. ప్యూరిఫై అవడం మొదలుపెట్టినప్పుడు అంతకు ముందు డిసపియర్ అయిన స్కిన్ సింటమ్ బయటకు వస్తుంది, అంతవరకే. హోమియోపతిలో ఇదొక మిస్కన్సెప్షన్ కూడా ఉంది, కొంచెం ప్లీజ్ కరెక్ట్. అంటే ఒంటి మీద చర్మ వ్యాధి ఎంతకాలం అయితే ఉందో అంతకాలం ఆరోగ్యం బాగుపడుతుంది అని అనుకుంటారు. చర్మ వ్యాధి ఉండి మాయమైతే మాత్రం ముందుకొస్తూ ఉండి 7 ఏళ్లలో చచ్చిపోతాడని షూర్గా తెలుస్తుంది.
మాయమైన చర్మవ్యాధి వేసిన మందు వల్ల బయటకు వచ్చిందంటే పేషెంట్ బెటర్గా ఉండి ఎసెన్షియల్గా వైటల్ ఆర్గన్స్ లో ఉన్న సింటమ్స్ బెటర్గా ఉన్నాయిట అని అంటే నిజమైన క్యూర్ స్టార్ట్ అయిందని తెలుసుకోండి, కానీ అవుతూ ఉంటుందని తెలుసుకోవచ్చు. కానీ నిజమైన క్యూర్ ఎప్పుడు పూర్తయిందని తెలుసుకోవాలి. స్కిన్ సింటమ్ రీఅపియర్ అయినప్పటి నుంచి మొదలుపెట్టి కంప్లీట్ గా స్కిన్ సింటమ్ ఈ ట్రీట్మెంట్ లోనే డిసపియర్ అయితేనే ఆ రోజుకి ట్రీట్మెంట్ పూర్తయింది, లోపల సోరా పోయింది అని అర్థం. అంటే స్కిన్ సింటమ్ ఉన్ననాడు కూడా ఇదిగో నయం చేసుకో, లోపల వ్యాధి ఉంది, నయం చేసుకో, లోపల వ్యాధి ఉంది అని బయటికి చెప్పడం కోసం అని చెప్పి వైటల్ ఫోర్స్ స్కిన్ మీద అలా అట్టి పెడుతుంది. ఇది స్కిన్ గురించి కొంచెం. ఇంకా వీడికి సల్ఫర్ వాడికి ఇంకొక పాయింట్ కూడా ఉంది. అప్పుడప్పుడు ఒంటరిగా ఉంటే రాత్రిపూట కానీ లేకపోతే పగలైన సరే ఐడియాస్ వస్తూ ఉంటాయి. మన లైవ్లీహుడ్ పోతుంది, ఉద్యోగం పోతుంది, మన ఉద్యోగం తీసేస్తారు. కొన్నాళ్ళ తర్వాత అయితే ఏదో ఉండదు. బిజినెస్ మ్యాన్ అయితే ఇవాళ మనకి బిజినెస్ స్టాపులు అయిపోతుంది, లేకపోతే నన్ను పార్ట్నర్గా ఉండనే కదా. లైవ్లీహుడ్ విపరీతమైనటువంటి భయంతో థాట్స్ వస్తాయి. మరి లైవ్లీహుడ్ విల్ బి కట్ ఆఫ్ అనేటువంటి ట్రూ థాట్స్ ఉంటాయి. జీవనోపాధి పడగొట్టబడుతుంది, నోటి దగ్గర కూడు పడిపోతుంది ఏదో ఒక నాడు నాకు అని వాళ్ళు కనిపిస్తుంది. ఇది టిపికల్ సల్ఫర్. ఐ విల్ గో ఫుడ్ అండ్ పెన్నీలెస్. ఇంకో డ్రగ్ వాడు, డబ్బులు ఉండవు, ఆస్తి ఉండదు, అన్నీ అయిపోతుంది. నేను బెడ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది, ఫ్యామిలీని చూసుకునేందుకు, పోషించుకునేందుకు అడుక్కు తినాల్సి వస్తుంది, అడుక్కొని రావాల్సి వస్తుంది. ఎప్పుడు బెడ్డింగ్ మీద రకీగా కొడుతూ ఉంటుంది. పవర్టీ సాల్ట్ క్యాల్కేరియా ఫ్లోర్ అనేటువంటి డ్రగ్. ఒంటరిగా ఉన్నాడంటే అవే థాట్స్ వస్తాయి. హీ ఫియర్స్ దట్ హీ గోస్ ఆన్ ది స్ట్రీట్స్ బెగ్గింగ్. వాడు ఎంత ఉద్యోగం చూస్తున్నట్టు మనం ఏదో ఒకనాడు రోడ్ల మీద ముష్టెత్తుకోవాల్సి వస్తుంది అనిపిస్తుంది. సల్ఫర్ వాడికి ఏదో ఒకనాడు మన రోడ్డు దగ్గర కూడు పడిపోతుంది, మన ఉద్యోగం పోతుంది, మన వ్యాపారం పోతుంది. చూడండి, కనీసం సైన్యంలో పడితే కానీ ట్యాకిల్ కావక ఊరికే స్కిన్ని చెడుగులు ఆడుతూ ఉంటుంది. ఈ లోపల పొట్టేసి చేస్తారు. కాస్త మోకాళ్ళంతా తగ్గి, గొంతున పుంట తగ్గి, నోటి కూతురంట తగ్గి, ఇలాంటి చివరి దుకాణాలు వ్యవహారాలు జరుగుతాయి. మనిషి చూడవటం దగ్గరికి వెరిఫికేషన్ పనికి వస్తాయి, కానీ చిన్న కూతురు చూసి ఇంత మెంటల్ సింటమ్స్ ఉన్నప్పుడు క్యూర్కి పనికిరావు. సల్ఫర్ పెనం కానీ, క్యాల్కేరియా ఫ్లోర్ పెనం కానీ, సృష్టియం కానీ వేస్తే అప్పటి నుంచి 3-4 వారాల్లో ఈ హార్ట్ డిసపియర్ అవుతుంది. ముందు మందుతో కనుక స్కిన్ మీదకి డిసీజ్ వచ్చిందంటే మెంటల్ సింటమ్స్ బెటర్ అయిన తర్వాత కానీ డిసీజ్ స్కిన్ మీదకి రాదు. మెంటల్ సింటమ్స్ బెటర్ కాకుండా స్కిన్ మీదకి డిసీజ్ వచ్చిందంటే మనం వేసిన మందు శుద్ధ తప్పు, ఆ మందు వల్ల ఏదో ఇంకా వెనకపోవడం అవుతుందని. We can distinguish only by seeing the betterment in the mental state of the patient first, and then the skin symptoms come. If there is no betterment at all in the mental traits of the patient, we can be sure that the treatment is thoroughly and it is going in a dangerous direction. Always the guide. If the patient is better and the symptoms are worse, treatment is correct. వాడు ఏమేంటో పేరుతో ఉన్నాడో అది డిజర్వ్. బట్ చాలా వరకు బెటర్ అయింది. సింటమ్స్ స్టార్ట్ సింటమ్స్ బాగా ఇంప్రూవ్ అయ్యేటు, ఇంక్రీజ్ అయ్యేటువంటి 2-3 లోపల ఆ మెంటల్ స్టేట్ డిసపియర్ అయిపోతుంది. దెన్ వీఆర్ గోయింగ్ ఇన్
direction. If the patient is mental, in no way better, if the skin symptoms have reappeared, it is thoroughly one treatment and we have used cancer. ఇది గైడ్ లైన్. ఈ బద్దీలో మెయిన్ ట్రీట్మెంట్ ఎడుతూ ఉంటుంది ఎప్పుడు. ఈ పట్టాలు తప్పలేదు, తప్పితే ఎటు ముందు తెలియదు. సార్ క్లియర్ గాను వారం రోజులకే అంటే పేషెంట్ కనుక బెటర్ కనుక అయినట్లయితే, అంటే ఆ జనం వేసినవన్నీ కూడా మెంటల్ సింటమ్స్ స్ట్రాంగ్ గా ఇన్సైడ్ గా ఉండి ఉన్నట్లయితే, అంటే ఇలా కాకుండా ఉన్న మెంటల్ ట్రీట్స్ అవి బెటర్ అవుతాయి. అవి బెటర్ అవటం మొదలెడితే తప్ప స్కిన్ సింటమ్స్ రీఅపియర్ కాకూడదు. అయినా ఏంటంటే మనం వేసినటువంటి డ్రగ్స్ కరెక్ట్గా చదువుకోవాలి. తప్పనిసరిగా స్కిన్ సింటమ్ కనిపించే రోజుకి మనం మందేసిన రోజుకి ఈ రోజుకి మనిషి మెంటల్ గా బెటర్ గా ఉండాలి. వాడే చెప్తాడు నాకు కొంత హాయిగా ఉంది. ఇంకొకటి నెక్స్ట్ రైట్ పక్క మీదకి వెళ్ళి పడుకోగానే ఒళ్ళంతా వేడెక్కిపోయి మండలెక్కిపోతుంది సల్ఫర్. Within a few minutes after going to bed, he feels the whole body heated. ముఖ్యంగా అంటే aggravation of heat symptoms from after lying on the bed. దీంతో వీడు కూడా పక్కన డొలుతూ ఉంటాడు పాపం. ఈ ఆర్నికా ఉస్టాస్ పేషెంట్స్ డొలినట్లు సల్ఫర్ పేషెంట్ కూడా పక్కన డొలుతూ ఉంటాడు. వాళ్ళు ఒకరికి డొలుతూ ఉంటారు. వాళ్ళ నొప్పులు, వీడికి మంట పక్క మీద ఎక్కువసేపు ఎక్కడ ఎక్స్పోజ్ అయింటే పక్కకి అక్కడ మంట, అది గాలికి ఎక్స్పోజ్ అవ్వాలి. అప్పుడు హాయిగా ఉంటుంది ప్రాణానికి. ఎంచేత డొలుతూ ఉంటాడు సల్ఫర్ వాడు. ముఖ్యంగా ఎండలోనే కాకుండా రాత్రి పూట పడుకున్నప్పుడు కూడా వీడికి కాళ్ళు వేడి, కాళ్ళు మంట ఉంటాయి, పాదాలు పిక్కల దాకా. అందుకని సల్ఫర్ పేషెంట్స్ క్రానిక్ సోడా అడ్వాన్స్ అవుతున్న కొద్దీ మంచం మీద కాళ్ళు మంచం మీదకంటే యువతలకి పెట్టి కిందికి పెట్టి పడుకుంటారు. అంటే మనిషి అంతా ఇలా పడుకుంటే కాళ్ళు ఇలా ఉంటాయి. అంటే కింద నుంచి పై నుంచి గాలి తగులుతూ ఉండాలని కాళ్ళు ముఖ్యంగా వాడు మాత్రం మంచానికంటే బయటికి పెట్టేస్తాడు. అరచేతులు కూడా వీలైతే మంచం నుంచి బయటికి పెట్టేస్తాడు. ఇలా ఒక్కొక్క డ్రగ్కి కొంత మనం చూస్తే ఈ డ్రగ్కు సంబంధించిన వాళ్ళని తెలుస్తాయి. అలాగే ఆఫీస్ నుంచి సెలవు పెట్టి ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకోవాలి ఒక్కో రోజు. ఇంటికి వచ్చేసాక బెడ్ మీద అలా ఎన్నికలా పడుతుంది, హాయిగా ఉంటుంది ప్రాణానికి. సల్ఫర్ కాదు దాన్ని ఎక్స్ప్రెస్ వాడికి సోరినం వేయాల్సి. సోరినం పేషెంట్ బైబర్స్ అని ఒక్కొక్కరు సల్ఫర్ వాడా సోరినం వాడా అని సందేహం వస్తుంది. దగ్గరగానే ఉంటాయి, కానీ డయామెట్రికలీ ఆపోజిట్. సల్ఫర్ వాడికి ఒళ్ళంతా వండుతుంది, చలిగాలి కావాలి. సోరినం వాడికి వేసంకాలంలో కూడా పాదాల దగ్గర నుంచి తలకాయ దాకా కప్పుకుని పడుకోగలరు. ఇది సంబంధం లేదు. ఇంకా సోరినం వాడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి గాలి ఒంటికి తగులుతుంది. గుడ్డలు తీసేసి కట్రాయి వేసుకుంటాడు. ఇంట్లో డొమెస్టిక్ గా ఉంటాడు. అంటే ఒంటి మీద ఎక్కువ భాగానికి గాలి తగిలేట్టుగా డ్రెస్ ఎప్పుడైతే వేసుకున్నాడో వెంటనే ఒళ్ళంతా చివచివచ్చిగా వాడిపోయి దొరకలన్నమాట. ఒక గంటన్నర పాటు వాయించేస్తాయి. అందుకని ఇచ్చింగ్ అగ్రవేటెడ్ వైల్ అన్డ్రెస్సింగ్ చూడండి. డ్రెస్ తీసేస్తూ ఉన్నప్పటి నుంచి విపరీతమైపోతుంది ఇచ్చింగ్. ఆఫీసులో ఉంటే సంసారపక్షంగా ఉంటుంది. ఇంటికి వచ్చి గాలి ఎగిరేటట్లు కనుక డ్రెస్ మార్చాడంటే అతన్ని వహించేస్తుంది, ఎగరవేడు. అది సోరణం. సల్ఫర్ కాదు, వీడు సోరణం తెలుసుకోవాలి. ఇట్లా
చెప్పేది. ఇంకా రైజ్ ఆఫ్ ది ఇయర్ అంటారు. అంటే ఫిబ్రవరి 15 ప్రాంతం దగ్గర నుంచి వానలు పడే వరకు, మే ఎండింగ్, జూన్ ఆ ప్రాంతాల వరకు. ఈ లోపల వీటి భాషలు సకల నానా భాషలుగా ఉంటాయి ఫిబ్రవరి. అంటే అగ్రివేషన్ ఆఫ్ మెనీ ఆఫ్ ది ఎయిర్లైన్స్ యాన్యువల్లీ డ్యూరింగ్ దోస్ మంత్. యాన్యువల్ అగ్రివేషన్ ఉంటుంది, ఆ నెలల్లో ఉంటుంది ఫిబ్రవరి. ముఖ్యంగా తలనొప్పులు, పార్శ్వపు నొప్పులు, పైత్యపు బాధలు ఇవన్నీ ఆ టైంలో ఉంటాయి. ఫిబ్రవరి 15th సుమారు దగ్గర నుంచి జూన్ మీటింగ్, జూన్ 15th వరకు సమ్మర్. అది వరకు వాడికి 15-20 రోజులు జ్వరం వచ్చినట్లయితే కింద సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఆ నెలలోనే వస్తుంది. తలనొప్పులు వచ్చినట్లయితే మళ్ళీ ఈ సంవత్సరం కూడా అట్లా యాన్యువల్ రికరెన్స్ ఉన్నది ఆ మంత్స్ లో ఉన్నది. ఈ రెండు సల్ఫర్ సంబంధించినటువంటి చెప్తాం. ఇంకొక ఫీచర్ సల్ఫర్ వాడికి మార్నింగ్ 8-8:30 లోపల ఓటో 2-3 లూజ్ మోషన్. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి ఆఫీస్కి వెళ్ళి మా బాగుంది బాగానే. మళ్ళీ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాక 5:30 ప్రాంతాల నుంచి ఓటో 2-3 అవుతాయి. లేదా పొద్దునోటికి సాయంత్రం ఒకటి కుదిమట్టంగా డైలీ శుభ్రంగా లూజ్ మోషన్ సార్. కొన్నాళ్ళు ఇట్లాగా అవుతాయి, ప్రాణానికి హాయిగా ఉంటుంది. అవుతూ ఉన్నా కానీ వాడు శుభ్రంగా తిరిగేస్తాడండి. వాడు ఏ రకమైన నీరసం కానీ కంప్లైంట్ చేయాల్సింది కానీ ఆ మామూలు సల్ఫర్ వాడికి ఉండవలసిన నీరసాలు ఉంటాయి. ఆ పొద్దున 9:30, 10 అవన్నీ. కానీ వీడు ఎదు విధమైన డబ్బు ఏం లేదనే లెక్క. ఇలాగ కొన్నాళ్ళు ఉంటూ ఉంటూ, అంటే సోర యొక్క ప్రథమాంకము ద్వితీయాంకము అన్నట్లు ఇవన్నీ. ఇలా కొన్నాళ్ళు 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు గడుస్తుంది. ఇవి సడన్ గా తగ్గిపోతాయి. అది వరకేవో జీర్ణశక్తి బాగోలేదని అదని ఇదని ఏవో మందులు వేసుకునేది, టెస్ట్ చేయించుకుని తింటూ ఉంటాడు. భాస్కర్ వారం పుచ్చుకున్నాను, అష్టాంగేశ్వరం వేసుకున్నాను, ఇట్లాంటివన్నీ లీవ్ పెట్టుకున్నాను. ఏం చేసినా తగ్గ చివరికి అలా వదిలేస్తాడు. సడన్ గా తగ్గేస్తాయి. ఓ మాట ఎందుకు తగ్గినాయి ఏం తెలియదు, తగ్గిపోతాయి. తగ్గిపోయి రాత్రి నిద్రలో అర్ధరాత్రి గోడ శాస్త్రం తలకాయకి తగిలి పుడితే ఎట్లా ఉంటుంది, అలా తలనొప్పి స్టార్ట్ అయి వెళ్ళిపోతుంది. సరిగ్గా అదే సెన్సేషన్ వస్తుంది. నిద్రలో తల గోడకి కొట్టుకుంటే టీ కొడితే ఎట్లా ఉంటుంది బలంగా, అదే రకమైనటువంటి బాధతో వెళ్ళిపోతుంది. అంటే వాడికి అనిపిస్తుంది తల గోడ కొట్టుకున్నామో మనసం పట్టెకి కొట్టుకున్నామో అని మెడుపు వస్తున్న క్షణంలో. కానీ ఆ హెడేక్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది, ఆ హెడేక్ అలాగా పొద్దున దాకా బాధ పెట్టేస్తుంది. పొద్దున్న లేచి కొంచెం అటు చేసి స్నానం చేసి తగ్గిపోతుంది. మళ్ళీ రాత్రి మొదలు. ఇలా కొన్ని సంవత్సరానికి 2-3 నెలలు ఇలా వాయించేస్తుంది. ముఖ్యంగా ఇందాక చెప్పిన మనసులో ఎక్కువ మందికి ఉంటుంది. ఇలాగ 5-6 ఏళ్ళు, 7-8 ఏళ్ళు అవుతాయి. రాత్రి తలనొప్పండి, అది ఇది మందులను వేసుకుని తెలుసుకోవడం మనకి నిద్రలో వెళ్ళిపోతుంది. అలోపతి అయిపోయాక హోమియోపతిలోకి వస్తారు. నిద్రలోనే వస్తుందండి తలనొప్పి. అంటే వెంటనే లెక్కసిస్ వేసేస్తాడు. రొటీన్ హోమియోపతి అంటారు. నిద్రలో అగ్రవేషన్ చదివి ఉంటాడు, ఎక్కడ నిద్రలో చదివి ఉంటాడు. అందుకని